అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద ఈ నెల 11వ తారీఖు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు కూడా చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి సుమారు 7 సెక్షన్ల కింద కేసు నమోదైన నేపథ్యంలో ఈరోజు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాల్సిన రామ్ గోపాల్ వర్మ ఆయన కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నామని చెప్పేసి దానికి సంబంధించి వర్మకు సంబంధించిన అడ్వకేట్ శ్రీనివాసరావు అయితే ఇక్కడ మధ్యవర్తిగా పంపించడం జరిగింది. అసలు ఏ విధంగా ముందుకు వచ్చారో, అసలు ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ విచారణకి ఎప్పుడు హాజరు కానున్నారో కూడా పూర్తి విషయాలు వారు అడ్వకేట్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి శ్రీనివాసరావు గారు, వర్మ అయితే ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అతని మీద పెట్టిన కేసులు సుమారు 7 కేసులు, 7 సంవత్సరాలకు తక్కువ ఉన్నటువంటి శిక్షకు తక్కువ ఉన్నటువంటి కేసులు. ఇటువంటి కేసులకి విచారణ రాకోకుండా మిమ్మల్ని పంపడం వల్ల ముఖ్య కారణం రామ్ గోపాల్ వర్మ మీద 7 కేసులు కట్టారని ఇప్పుడు మీరు చెప్తున్నారు. మాకు తెలిసింది ఏంటంటే, నేను వచ్చింది మద్దిపాడు కేసుకు సంబంధించి ఆయనకి నోటీసులు ఇచ్చారు హాజరు కమ్మని విచారణ కోసం. దానికి సంబంధించి ఆయన ముందుగా నిర్ణయించబడిన షెడ్యూల్ కారణంగా, షూటింగ్ షెడ్యూల్ కారణంగా 1 వారం గడువు కావాలని కోరి ఉన్నారు. ఆయన తరఫున రిప్రజెంటేటివ్గా నేను ఈరోజు మన రూరల్ సిఐ గారిని కలిసి ఆయనకి ఇచ్చిన ఏదైతే ఉందో రిక్వెజేషన్ అది ఇచ్చాను. దాని మీద సిఐ గారు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే పోలీసుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? అంటే మీరు అడిగింది సమయం 4 రోజుల నుంచి 7 రోజుల సమయం అడుగుతున్నారు. ఆల్రెడీ సీఐకి మెసేజ్ కూడా పెట్టడం కూడా జరిగిందన్నారు. ఇటువంటి నేపథ్యంలో పోలీసుల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? ఇప్పుడు మేము ఇచ్చాం కాబట్టి, గడువు కావాలని ఇచ్చాం కాబట్టి ఇప్పుడు నిర్ణయం పోలీసు వారు తీసుకోవాలి. దాని గురించి నిర్ణయం వాళ్ళే చెప్తారు. మనం అంటే మీకు ఏమైనా సమయం చెప్పారా, ఈ సమయానికి చెప్తామని కానీ, లేకపోతే పలానా రోజు విచారణకు రావాలని చెప్పి కానీ? మేము 1 వారం గడువు అడుగున్నాం కాబట్టి కంపల్సరీగా 1 వారం దాని పాటు మేము వెయిట్ చేయాలని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వర్మ మీద సుమారు 336 క్లాస్ 2, 353 క్లాస్ 2, 356 క్లాస్ 2, 61 క్లాస్ 2, 196 క్లాస్ 2, 352 బిఎన్ఎస్ యాక్ట్, 67 ఐటీ యాక్ట్, ఇన్ని కేసుల మీద ఉన్నారు. ఇటువంటి కేసుల మీద వస్తున్న వర్మకి ఈ సమయం గడువు ఇవ్వటం సబబా? అసలు అంటే న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? న్యాయపరంగా ఏంటంటే, ఇప్పుడు కేసు పెట్టిన తీవ్రతను బట్టి ఉంటుంది సెక్షన్లు అనేవి కూడా. ఇప్పుడు మీరు చెప్పిన అన్నీ కూడా సెక్షన్లు అవి. కాకపోతే ఏంటంటే, గతంలోనే మనకి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు, సోషల్ మీడియాలో పెట్టిన ఏదన్నా కానీ కేసులు అవి ప్రజల యొక్క స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ సంబంధించినది. కాకపోతే ఇప్పుడు కేసు పెండింగ్ ఉంది కాబట్టి, విచారణ దశలో ఉంది కాబట్టి, నేను ఈ కేసుకు సంబంధించి మెరిట్స్ డిమెరిట్స్ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అది కోర్టు వ్యవహారం కాబట్టి. ఇప్పుడు ఏదైనా విచారణకు రావాలి ఆయన అన్నప్పుడు విచారణకు వస్తామని చెప్పి అన్నారు, సానుకూలంగా చెప్పారు. కాకపోతే ఆయనకి ముందుగా నిర్ణయించబడిన షెడ్యూల్ కారణంగా 1 వారం గడువు కోరుతున్నారు పోలీసు వారు. అంటే ఇంతకంటే ప్రమాదకరమైన కేసులో కూడా హైకోర్టు ముందస్తుగా బెయిల్ ఇవ్వడం కూడా, అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది. కాకపోతే ఇప్పుడు నిన్న వర్మ కూడా కోర్టుకి అప్పీల్ చేశారు హైకోర్టుకి. కానీ ఇటువంటి దాంట్లో మేము జోక్యం చేసుకోమని చెప్పేసి కోర్టుగా నేరుగా తిరస్కరించే పరిస్థితి. దీన్ని మీరు ఎలా చూడతారు? అంటే కోర్టు జడ్జిమెంట్ కాపీ ఇంకా నా దాకా చేరలేదండి. నేను దాన్ని అంటే పూర్తిగా గౌరవ కోర్టు వారు ఇచ్చిన తీర్పు కాపీ చదివితేనే మనకి దాంట్లో ఉన్న విషయం అర్థమవుతుంది అనమాట. మొత్తానికి ఇది పార్టీ రంగు మీద పులుగుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక కేసులు, అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమౌళి, అదేవిధంగా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, ఇలాగ అనేక కేసులు ఏమవుతుంది. ఇది రాజకీయ కోణంలో చూడొచ్చుంటారా, లేకపోతే ఒక వ్యక్తిగానే చూస్తారంటారా? దాని గురించి ప్రస్తుతం నేను స్పందించదలుచుకోలేదు. మొత్తానికి ఈ కేసు సంబంధించి విచారణ ఏ విధంగా ముదిపోద్ది అంటారు? అంటే మీరు విచారణ సమయంలో మీరు వచ్చి హాజరయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే విచారణ సమయంలో మీరు ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే కేవలం రామ్ గోపాల్ వర్మ వచ్చి నేరుగా విచారణకు హాజరవుతారా? కంపల్సరీగా రామ్ గోపాల్ వర్మ గారు న్యాయ సహాయం కోరితే దానికి సంబంధించి అడ్వకేట్స్గా మేము అటెండ్ అవుతాం విచారణ సమయంలో కూడా. ఇది మొత్తానికి సంబంధించి కూడా రామ్ గోపాల్ వర్మ కేసుకు సంబంధించి పెట్టినటువంటి 7 కేసులు కూడా విచారణ త్వరలో జరగబోతాయి. కాకపోతే రామ్ గోపాల్ వర్మ ముందస్తుగా ఉన్నటువంటి కొన్ని షెడ్యూల్ కారణంగా ఈరోజు విచారణకు రాలేని నేపథ్యంలో 4 రోజుల నుంచి 7 రోజులు గడువు కోరడం జరిగింది. ఈ మధ్యలో ఎప్పుడైనా రామ్ గోపాల్ వర్మ రావచ్చు. ఇది పూర్తిగా కూడా అతని వ్యక్తిగతం, కోర్టు కేసు మధ్యలో ఉంది కాబట్టి దీని మీద మేమేం మాట్లాడిన పరిస్థితి. కాకపోతే రామ్ గోపాల్ వర్మ న్యాయ సలహాలు, అదేవిధంగా న్యాయ సహాయం కోరినట్టయితే మేము ఖచ్చితంగా విచారణ సమయంలో పక్క నుండి రామ్ గోపాల్ వర్మ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ తరపున అడ్వకేట్ శ్రీనివాసరావు తెలియజేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా.